ఎందుకు ఎగ్జాక్ట్గా మన కళ్ళతో చూసింది మన ఫోన్లో కానీ మన కెమెరాలో కానీ ఎందుకు క్యాప్చర్ కాదు? ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే డైనమిక్ రేంజ్ గురించి చెప్పే కంటే ముందు మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాం, దాని గురించి మీకు అర్థమవుతుంది ఈజీగా. అండ్ ఇప్పుడు మనం కొన్ని సీనరీస్ చూస్తాం, మంచి ప్లేస్ లొకేషన్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు మన కళ్ళకి మంచి ఫొటోస్ కనిపిస్తాయి. మనం ఇట్లా కళ్ళకి ఇట్లా కనిపించినట్టు ఇట్లా ఫోటో తీసుకోవాలంటే అనిపిస్తాయి కదా. అవే ఫోటోలు మనం కెమెరాలో కానీ ఫోన్లో తీస్తే ఏమవుతాయి అంటే కొన్ని డీటెయిల్స్ అనేవి మిస్ అయితే బ్లాక్ అవ్వడం కానీ వైట్ అవ్వడం కానీ అవుతుంది. ఓకే, ఇది ఏంటంటే డైనమిక్ రేంజ్ అనేది మన మొబైల్స్లో కానీ కెమెరాస్లో కానీ తక్కువ ఉన్నట్టు. దాన్ని మనం ఎట్లా ఎన్హాన్స్ చేయాలని చెప్పి తెలుసుకుందాం. అలాగే డైనమిక్ రేంజ్ అంటే ఏంటి అని మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డైనమిక్ రేంజ్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మన కెమెరా ఎంత ఎఫెక్టివ్ ఉంది అని, అండ్ అలాగే బ్రైట్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి బ్లో అవుట్ అవ్వకుండా, అండ్ డార్క్ పార్ట్స్ ఉంటాయి కదా, మొత్తం ప్యూర్ బ్లాక్గా కన్వర్ట్ అవ్వకుండా, సపోజ్ అది ఇమేజ్ లోపల. ఓకే, అండ్ కన్వర్ట్ అవ్వకుండా చూసినామా, దాన్నే మనం డైనమిక్ రేంజ్ అంటాం. సపోజ్ షాడోస్ని కూడా మొత్తం డీటెయిల్గా క్యాప్చర్ చేస్తున్నామా, దాన్ని ఎగ్జాక్ట్గా మనం డైనమిక్ రేంజ్ అని మనం పిలుస్తాం. ఓకే, డైనమిక్ రేంజ్ అంటే ఏంటి మీకు అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు సపోజ్ మనము ఎగ్జాక్ట్గా మనం ఫోటోస్ చూస్తాం. ఇప్పుడు సపోజ్ ఏదైనా సీనరీ చూసినాం, ఎందుకు ఎగ్జాక్ట్గా మన సిస్టమ్ మన కళ్ళతో చూసింది మన ఫోన్లో కానీ మన కెమెరాలో కానీ ఎందుకు క్యాప్చర్ కాదు? ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. మన కళ్ళతో చూసేది ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనం డైనమిక్ రేంజ్ మనం స్టాప్స్లలో మెషర్ చేస్తాం. స్టాప్స్లలో మెషర్ చేసినప్పుడు మనం కళ్ళతో చూసేది ఎంత ఉంటుంది అంటే 20 నుంచి 24 స్టాప్స్ వరకు ఉంటుంది. అండ్ అలాగే మన కెమెరా ఎంత ఉంటుంది అంటే 10 to 12 అని 14 అని అలాగా ఆ స్టాప్స్ వరకు ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు కెమెరాలో నా కెమెరా వచ్చేసి 14 స్టాప్స్ ఉంది అన్నట్టు, సోనీ A6100 నా కెమెరా. అండ్ ఎన్ని స్టాప్స్ ఎక్కువ ఉంటే అంత మంచి క్లారిటీ మనకు ఫోటో డైనమిక్ రేంజ్ ఉన్న ఫోటో మంచిది వస్తుంది అన్నట్టు. ఓకే, ఈ పాట అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు సపోజ్ మనకు దీన్ని ఎట్లా ఎన్హాన్స్ చేయాలి, ఇప్పుడు మనకు మంచి ఫోటోలు ఎలా తీసుకోవాలని చెప్పని ఉంటుంది. అండ్ అలాగే దీన్ని ఎట్లా ఎన్హాన్స్ చేయాలని చెప్తా పాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు HDR ఫొటోస్ తీసుకోవాలి. హై డైనమిక్ రేంజ్ అని ఉంటుంది మనకు ఫోన్లలో కానీ HDR మోడ్ అని ఉంటుంది, అండ్ కెమెరాస్లో కూడా HDR మోడ్ ఉంటుంది. ఓకే, ఈ దీనిలో ఫొటోస్ తీసుకోవాలి, లేదంటే రా ఫొటోస్ తీయాలి. రా ఫొటోస్ కంపల్సరీ తీయాలి, ఎందుకంటే మనం JPGలో తీస్తే కొన్ని డీటెయిల్స్ అనేవి మిస్ అవుతాయి కాబట్టి రా ఫొటోస్లో తీసుకుంటే బెటర్. ఇన్ కేస్ మీరు రా ఫొటోస్లో తీసిరనుకో, రా అంటున్నా JPGలో తీసిరనుకో, దాన్ని ఎట్లా ఎన్హాన్స్ చేయాలి? మనము ఏదైనా ఫొటోస్ తీసినప్పుడు ఒక మల్టిపుల్ ఫొటోస్ చేయాలి. మల్టిపుల్ ఫొటోస్ అంటే ఎలా అంటే అదే మోడ్లో పెట్టి అదే మన ఎక్స్పోజర్లో పెట్టి అదే ఐఎస్ఓలో పెట్టి తీస్తే సెట్ కాదన్నట్టు. మనం ఏం చేయాలంటే దానికోసం ఎక్స్పోజర్ లెవెల్స్ని చేంజ్ చేయాలి. ఎక్స్పోజర్ లెవెల్స్ని చేంజ్ చేస్తే ఏమవుతాయి అంటే మనకు డార్క్ పార్ట్స్ కానీ అండ్ బ్రైట్ పార్ట్స్ కానీ మనకు మిడ్ టోన్స్ కానీ 3 కవర్ అవుతాయి. ఎలా అంటే మనం ఇప్పుడు ఎక్స్పోజర్ లెవెల్ ఇప్పుడు 0 ఉందనుకో, మనకు మిడ్ టోన్స్ అనేవి కవర్ అవుతాయి, సెంటర్ పార్ట్స్. ఓకే, అండ్ యావరేజ్గా మనకు ఫోటో ఎలా తీస్తాం అది కవర్ అవుతుంది. ఇప్పుడు మనకు ఫుల్ బ్రైట్ పార్ట్స్ ఉంటాయి చూసినామా, అవి ఎట్లా కవర్ చేయాలి? మనం డార్క్ మోడ్లోకి వెళ్తే మనకు కొన్ని బ్రైట్ పార్ట్స్ అనేవి కవర్ అవుతాయి. ఓకే, అండ్ అలాగే మనము ఇప్పుడు -2లోకి వెళ్తే కొన్ని పార్ట్స్ అనేవి కవర్ అవుతాయి, అండ్ అలాగే +2లోకి వెళ్తే కూడా కొన్ని బ్రైట్ పార్ట్స్ అనేవి కవర్ అవుతాయి. ఓకే, ఏదైతే మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఇలా మనం ఒక 3 ఫొటోస్ తీసుకోవాలి, లేదంటే మల్టిపుల్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. వీటిని ఫోటో తీసుకొని ఏం చేయాలంటే మనం మర్జ్ చేయాలి. మర్జ్ చేసినప్పుడు మనకు మంచి ఫోటో అనేది కంపల్సరీ వస్తుంది. దాన్ని మనం ఏం చేయాలంటే మనం ఫోటోషాప్లో తీసుకెళ్ళి కానీ మర్జ్ చేసి ఎడిట్ చేయడం కానీ చేస్తూ అవుతుంది అన్నట్టు. అండ్ అలాగే మనం ఇప్పుడు సపోజ్ కొన్ని ఇప్పుడు ఎట్లా మెజర్ చేస్తామంటే, ఇప్పుడు నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు సపోజ్ ఈ స్కేల్ ఉందనుకో, ఈ స్కేల్ అనేది మనకి ఇక్కడ నుంచి బ్లాక్ ఉంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఇటు వైట్ కింద అవుతుంది. దీన్ని ఏమంటామంటే మన సెన్సార్లో ఇంతవరకే మన సెన్సార్ అనేది ఎఫెక్టివ్ ఉంది. దీని తర్వాత బయటకు వెళ్తే చూసినాం ఏదైతే ఎఫెక్ట్ అనేది ఇమేజ్ అనేది అది మొత్తం డార్క్ టోన్స్లో కానీ మొత్తం బ్లాక్గా కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. దాన్ని మనం బ్లాక్స్ అంటాం అన్నట్టు మనకు మొత్తం. అండ్ అలాగే ఇటు నుంచి బయటకు వెళ్తే చూసినా వైట్స్ నుంచి దాన్ని మనం ప్యూర్ వైట్ అంటాం అన్నట్టు, దీన్ని ప్యూర్ బ్లాక్ అంటాం. ఈ మధ్యలో ఉన్న దాన్ని మనం ఏమంటాం అంటే డైనమిక్ రేంజ్. దీని డైనమిక్ రేంజ్ ఇంతే ఉంది, ఈ ఫోటో ఇంతవరకు వస్తాయి అన్నట్టు. దీని బయటకు వెళ్ళింది మనం ప్యూర్ బ్లాక్స్ ప్యూర్ వైట్స్ లాగా అంటాం అన్నట్టు. ఇదైతే డైనమిక్ రేంజ్. నేను కొన్ని ఫొటోస్ అయితే తీసిన, అవి చూపిస్తే అంత మంచి ఫొటోస్ అయితే ఏం తీయలేదు, కొన్ని చూపిస్తే నేను ఎట్లా ఎన్హాన్స్ చేస్తాను అని చెప్పి. ఇక్కడ చూడండి. ఓకే, ఇదొక ఫోటో ఉంది, ఇది నేను -2లో పెట్టి తీసిన. అండ్ ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, 3 ఫొటోస్ అయితే తీసిన. ఇక చూడండి, ఇది +2 పెట్టి తీసిన, అండ్ అలాగే ఇది మిడ్ టోన్స్ ఇది, అండ్ ఇది -2. ఓకే, ఇవైతే 3 ఫొటోస్ అయితే నేను తీసిన. ఈ ఫొటోస్ నేను ఫోటోషాప్లో తీసుకెళ్ళి నేనైతే ఎడిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇగో సింపుల్గా నేను ఎడిట్ చేసిన. ఇక్కడ యాక్చువల్గా ఒరిజినల్ ఫోటో ఇది, నేను కొన్ని ఎడిట్ చేసిన. ఇక్కడ మనకు డార్క్ టోన్స్ అనేవి మిస్, బ్రైట్ పార్ట్స్ అనేవి మిస్ అయినాయని చెప్పి, అండ్ ఇక్కడ మనం మాస్కింగ్ కూడా చేసినాం. ఓకే, ఇప్పుడు నేను సింపుల్గా నా ఇమేజెస్ అయితే స్క్రోల్ చేసి చూపిస్తా. ఇమేజెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. ఓకే, ఫస్ట్ అయితే ఇమేజ్ చూడండి. మనకి ఇక్కడ ఏమైందంటే మొత్తం ఇవన్నీ డార్క్ పార్ట్స్ ఉన్నాయి, మొత్తం ఇవన్నీ బ్లాక్, కొంచెం చిన్న బ్లాక్గా కన్వర్ట్ అయినాయి. అవిటిని మనం ఎట్లా డీటెయిల్గా తీసుకురావాలి? ఇది అంత మంచి ఇమేజ్ కాదు.
ఇన్ కేస్ నీ పార్ట్స్ కూడా నీకు కావాలనుకున్నావు అనుకో, దాన్ని ఎలా ఎన్హాన్స్ చేయాలి ఇక్కడ ఉంది. ఇక్కడ మనకు కొంచెం లైట్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకు దీని లోపల స్కై బెటర్ స్కై ఉంది ఇలా, అండ్ దీని లోపల ఇక్కడ మనకి ఇది బాగాలేదు, దానికోసం మనం దీనిలోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఇది బాగుంది, ఇక్కడ స్కై బాగాలేదు, దీనిలోకి నుంచి స్కైని తీసుకొని మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇక్కడ మనకి ఇది ఇంకా బాగుంది ఇక్కడ, అండ్ ఇక్కడ కూడా ఇది ఇంకా బాగుంది. ఈ పార్ట్స్ని మనం అడ్జస్ట్ చేసుకొని మర్జ్ చేసుకున్నట్టయితే మనకు మంచి ఫొటోస్ అనేవి వస్తాయి అన్నట్టు. అండ్ ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఈ వీడియో మాత్రం ఇంతే. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మా వీడియోస్ని షేర్ చేయండి. అలా ఎన్నో వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటా. అండ్ ఈ వీడియో మాత్రం ఇంతే. ఇంకా టేక్ కేర్, బాయ్. అందరు జాగ్రత్తగా ఉన్నారు.